రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని ప్రేమించినావు, రక్షించినావు, కాపాడినావు ప్రభువా. మా ప్రయాణాల విషయంలో మీ కృప చూపించి అపాయము, ప్రమాదము ఏది మా దరికి రాకుండా తండ్రి నడిపించినందుకు కృతజ్ఞతలు. ప్రాముఖ్యంగా నాయన, ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి నడిపించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మా పనులన్నిటి విషయంలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో సజీవులంగా ఉండి మీ నామాన్ని మరొకసారి మేము స్తుతించుకునే, ఆరాధించుకునే అవకాశం దయచేసినందుకు కూడా కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అని కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనము ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఎవరైతే తండ్రి ప్రార్థిస్తున్నారో వారు ఇరుకు వంటి పరిస్థితులను జయించలేక దానిలోనే చిక్కుబడిపోయి ఏమి చేయాలో అర్థము కాక అయినా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి విడిపించండి. వారిని తండ్రి స్వాతంత్రులుగా చేయండి నాయనా. అయ్యా, వారి జీవితంలో తండ్రి వారు అద్భుతమైన కార్యాలు చూడడానికి సహాయం అనుగ్రహించండి. ఈ రోజున ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయనా. వారు ఏ ఆశ, ఏ ఆలోచన కలిగి ఉన్నప్పటికీ మీ చిత్తంలో వాటన్నిటినీ కూడా నెరవేర్చండి. అనారోగ్యము చేత ఎంతో మంది బిడ్డలు బాధించబడుతూ ఉన్నారు. వారికి తండ్రి ఆరోగ్యమును దయచేయండి. హాస్పిటల్స్ లో, ఐసీలలో బెడ్స్ పైన ఉన్నారు ప్రభువా. అయా, వారికి స్వస్థతను దయచేయండి నాయనా. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు భయంకరమైనటువంటి రోగములతో, క్యాన్సర్స్ తో వారికి సంపూర్ణ విడుదల అనుగ్రహించండి. అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్న వారు ఉన్నారు నాయన, వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, హెడేక్ ప్రాబ్లమ్స్ తో, మైగ్రేన్స్ తో నాయన, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో, చర్మ సంబంధమైన వ్యాధులతో, కంటి సంబంధమైన వ్యాధులతో, గొంతు సంబంధమైన వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వారందరికీ నీ తండ్రి యేసు నామంలో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఎంతో మంది బిడ్డలు ప్రభువా మోకాల నొప్పులతో ఉన్నారు, విడిపించండి. హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు, అయా ఏ సమస్యతో వారున్నా సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ప్రార్థిస్తున్నామయ్యా, ఎవరైతే బీపీ, షుగర్, థైరాయిడ్స్ తో ఉన్నారో నాయనా వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, ఎవరైతే తండ్రి భయంకరమైనటువంటి తగ్గనటువంటి రోగాలతో ఉన్నారో వారందరినీ కూడా దర్శించమని, అయ్యా వారందరినీ కూడా వాటి నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన డిప్రెషన్ లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. వారికి ఉన్నటువంటి ఆ డిప్రెషన్ లో నుంచి తండ్రి విడిపించండి ప్రభువా. పెరాలసిస్ తో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. అయా, వారికి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. నాయనా, ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో ఆ బిడ్డల్ని రాత్రి కాలంలో మీరే దర్శించి బిడ్డలకు తండ్రి గర్భఫలమును, బహుమానమును దయచేయండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. అయ్యా, ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం అడుగుతున్నారో మీ చిత్తంలో వారి వివాహాన్ని జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన నాయన, ఎంతో మంది బిడ్డలు ప్రభువా అప్పుల్లో ఉన్నారు. ఆ అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా అభివృద్ధి పరచండి నాయన. నాయనా, బ్రతిమాలుతున్నాం. ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో కలతలతో, విభేదాలతో, సమస్యలతో ఉన్నారు. ఆ కుటుంబంలో తండ్రి నెమ్మదిని దయచేయండి. యవన బిడ్డలందరికీ మారు మనస్సు దయచేయండి. మంచిగా చదువుకోవడానికి కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు ప్రభువా వాటి నుంచి విడిపించండి నాయన. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆయా ఆస్తి తగాదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి.
ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. అయా మీ చిత్తంలో వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని, వివిధ దేశాల్లో ఉంటున్నారు, చదువుకుంటున్నారు నాయన, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి తండ్రి. నాయన ఎంతో మంది బిడ్డలు విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, సఫలపరచండి. వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లలో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయన కోర్టు కేసులో చిక్కుబడ్డారు, వారి కోర్టు కేసుల నుంచి విడిపించండి, న్యాయమును జరిగించండి ప్రభువా. మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి మారు మనసు దయచేయమని, అయా మా భారతదేశాన్ని ఈరోజు ప్రత్యేకంగా దీవించండి. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాగా అయ్యా మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జనమును బహుగా ఆశీర్వదించండి. సైనికులు, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, అయా మేమందరము కూడా రాత్రి కాలంలో సేద తీరబోతున్నాం. మాకు సుఖవంతమైన నిద్రను, మంచి నిద్రను దయచేయండి. అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు, దేని వలన కూడా ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, నాయన నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా మీ యొక్క దేవదూతల కంచెను మా అందరి గృహాల చుట్టూ మీరే అనుగ్రహించుమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మేమందరము చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన భాగ్యము దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.